ఓం శ్రీ సాయిరామ్. భగవాన్తో వ్యక్తి అనుసంధానం పొందాలంటే ఆ సాధకుడిలో ఉన్నటువంటి మలినములు, ఇనుము మొక్క తుప్పును ఎలా వదిలించుకుంటే ఆకర్షింపబడుతుందో మనం మనలో ఉన్నటువంటి ఆ మలినాలను వదిలించుకోవడానికి మనం చేసేటువంటి కర్మలు తప్పనిసరిగా చేయాలి. కాబట్టి సాధనలో ఉన్నాం కాబట్టి మంచి కర్మలే చేస్తున్నట్లయితే ఆ సేవ కానీ వ్యక్తి కానీ ఏ రకమైన సేవ అయినా సరే భగవంతుని దృష్టిలో పెట్టుకుని భగవంతుడు చెప్పినాడని మనం చేస్తున్నామని కనుక మనం చేసుకున్నట్లయితే ప్రతి కర్మ కూడా యోగముగా మారే అవకాశం ఉన్నది. దీనికి కూడా చక్కటి ఉదాహరణలు చెప్పారు. సరే, మనకి ఒక తాపివాడు ఇల్లు కడుతున్నాడంటే నేను కట్టే ఈ ఇంట్లో ఉన్నవారు సుఖంగా ఉండాలి అనే భావనతో కడితేట అతను అదే యోగం అయిపోతుందటండి. యజ్ఞం ఇచ్చేటువంటి కర్మ ఇస్తుందిట. అట్లాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాడు కూడా తన పిల్లలు అత్యంత అభివృద్ధిలోకి రావాలి అనే ఉద్దేశంతో కనుక తన ధర్మాన్ని నెరవేర్చినట్లయితే ఇతరుది చేసినటువంటి ఈ బోధనా కార్యక్రమమే ఒక యోగం అయిపోతుంది, యజ్ఞముతో సమానంగా అవుతుంది. అట్లా ప్రతి వడ్రంగి ఒక వడ్రంగి పని చేసేది కూడా నేను చేసిన దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి ప్రతి దానిని కూడా. అట్లాగే సీట్లో కూర్చున్నప్పుడు ఎవరు ఏ పనికి వచ్చినా భగవంతుని కార్యక్రమం అనుకొని తేలిక పద్ధతి ఇది తేలిక పద్ధతి అండి, చాలా తేలిక పద్ధతి. ఇవాళ దురదృష్టంగా చెప్పుకోవాలంటే అప్పటి వరకు 2 కుర్చీల్లో పక్క పక్కన పనిచేసినటువంటి గుమాస్తాలు ఒకడు రిటైర్ అయితే వాడి పని చేయడానికి రెండో వాడు డబ్బులు అడిగే దుస్థితిలో ఉందండి ఇవాళ. అప్పటి వరకు కలిసే పని చేస్తున్నారు. అటువంటిది పోవాలంటే ప్రపంచంలో ఒక మాట వినండి, ప్రపంచంలో ఏ సంస్కృతిలో కూడా యాదేవి వృత్తి రూపేణ వర్ధిత, యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ వర్ధిత అనే మాట ఏ సంస్కృతిలోనూ లేదు. వృత్తి అనేది అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక మహత్తరమైన అవకాశం. ఈ వృత్తి ద్వారా నేను ప్రవృత్తి మార్గంలోకి పోవాలి అన్న భావనతో చేసిన వృత్తి వాడిని ప్రవృత్తి మార్గంలోకి తీసుకుపోతుంది అనేది వేదం యాక్సెప్ట్ చేసిన సత్యం. అది చెప్తున్నారు మీరు, చెప్పండి. గురువు గారు ఒక సందర్భంలో మనకి ఎమ్మెల్యన్ గారు ఈ యాదేవి సర్వభూతేషు మంత్రాన్ని గురువు గారు గుర్తుందేమో, 10 సార్లు మాతో అందరితో అనిపించారండి. అది సందర్భం గుర్తు రావట్లేదు నాకు. సంకల్ప కార్య సిద్ధి వ్రతం అని మీ చేత చేయించినప్పుడు అనిపించాను సార్. వృత్తి రూపేణ. అందుకని మన కర్మని గనక సరిగా చేసినట్లయితే దాన్ని యోగంగా మార్చుకోవాలి తప్ప ప్రత్యేకంగా యజ్ఞయాగాలు కర్మాలు చేయాలంటే మనకి సాధ్యమైన పది కనుక మనం చేసే కర్మని యజ్ఞముగా మార్చుకున్నట్లయితే భగవాన్తో మన అనుసంధానం కుదురుతుంది. కాబట్టి అందులో స్థాయిలు కూడా చక్కగా వివరంగా సంపత్తు, ఆరోగ్య, సంవర్త, అధ్యాస, ఈ స్థాయిలు కూడా చక్కగా మనం ఏ స్థాయిలో ఉంటున్నాము ఏంటి అని ముందుకెళ్తున్నామా ఈ స్థాయిలను చక్కగా వివరించారండి. ఈ వివరణ చాలా అర్థమయ్యేటట్లుగా ఉందండి. స్థాయిలు చక్కగా మన యొక్క స్థాయిని చెప్పారండి. చాలా చక్కటి మన నిజాన్ని అంతరార్థంగా ఉన్నటువంటి ఈ మంత్రాల యొక్క అర్థం వల్ల మన స్థాయిలు, ఉపాసనా స్థాయి ఏమిటి, ఎలా ఉన్నాము, సాలోక్యంగా ఉన్నాం అర్థమవుతోంది. సామీప్యము కొంతవరకు దొరికింది. భౌతికంగా లేకపోయినా స్వామి మనకి సామీప్య అనుభూతులు కల్పిస్తూనే ఉన్నారు. మన యొక్క భక్తిని బట్టి స్వామి సామీప్యం కూడా కల్పిస్తున్నారు. అది స్వప్నమే అనుకోండి, లేదా ఇంకో మనిషి రూపంలో అనుకోండి, ఎలాగైనా సరే. అట్లాగే సారూప్యము, మనం సేవ చేసుకునే దాన్ని సారూప్యముగా చక్కగా, ఇది ఒకటి చక్కగా సారూప్యం అంటే నాకు అర్థం కాలేదండి ముందు, ఎలా సారూప్యం చెందుతాం మనము. కాబట్టి ప్రేమను పెంచుకుంటూ ఉంటే, ప్రేమతో మనం కార్యక్రమాలు చేస్తే సారూప్యము, ఇది ఒకటి చక్కగా అర్థమైంది సాయిరామ్. కాబట్టి ఈ 4 కూడా చాలా చక్కగా ఉపాసనా స్థాయిలు చక్కగా చెప్పారండి. అలాగే యోగ మార్గంలో జ్యోతి దర్శనము, భావ సమాధి, సంకల్ప సమాధి, సర్వకాల సర్వావస్థల యందు సమాధిలో ఉండేటువంటిది మన స్వామి. అలాగే కృష్ణుడు కూడా ఎప్పుడు యోగంలోనే ఉన్నాడు అని చెప్తారు. జగద్గురు. అది అట్లాగే చెప్తారు. అందులో మాట చెప్తారు, కృష్ణుడు చెప్పిన యోగం
వేదవ్యాసుడికైనా కొంత అర్థమైందేమో, అర్జునుడికి కూడా రూపాయికి 25% అర్థమైందేమో అంటారు. కాబట్టి ఆయన ఎంతటి యోగ పురుషుడో చూడండి. కృష్ణుడు చెప్పిన యోగం అది రాసినటువంటి వేదవ్యాసుడు కూడా కేవలం 50% మాత్రమే అర్థమైంది అని ఒక కామెంట్ ఉన్నది. కాబట్టి ఎంతటి యోగ పురుషుడో జస్ట్ యూ కెన్ ఇమాజిన్. అదే సార్, ఎంతో కొంత ఒక రేణువంతైనా మనకు కొంచెం ఆ మార్గంలో ఉన్నాము, అర్థమైతే తర్వాత చేరుకుంటాం అనేది తర్వాత ప్రయత్నం అండి మనకి. సాయిరాం సార్, అందరికి ఆయన వదిలిపెట్టాడు, మనం నమ్మాల్సింది మనం చేరుతాం కాదు, ఆయన మన వదిలిపెట్టాడు. దట్స్ ఎనఫ్. ఆ విశ్వాసం పెంచుకోవాలండి, అంతే. అంతే. తల్లి పిల్లని వదిలిపెట్టదు. అది అందుకే మనం ఇలా సుఖంగా ఉండగలుగుతున్నాము. స్వామి మనం వదలట్లేదండి. సాయిరాం. సాయిరాం. నేను ఓ మాట అంటూ ఉంటాను, వదిలేదానికైతే ఆయన రావటం ఎందుకు ప్రత్యేకం? తీసుకుపోయేదానికి వచ్చాడు, తీసుకుపోతాడు. అదేనండి, మనం చెడిపోతున్నాము అంటే ఆయన బాధపడుతూ మన ఎట్టగొట్ట బాగు చేయాలన్నటువంటి ఆ తపన స్వామిలో. మరి చరిత్ర చూసినప్పుడు స్వామి పడ్డ బాధలు కానీ, ఏ మహానుభావులైనా కూడా అందరూ మహానుభావులు అందరూ బాధలు పడ్డ వాళ్ళే, ఏ అవతారంలో ఉన్న వాళ్ళు కూడా మనకి. మరి మన కళ్ళెదురుగుండా స్వామి కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని మేల్కొల్పి చేయడానికి, రక్షించడం కోసమే. సాయిరాం సార్. సాయిరాం. సాయిరాం అండి. శాస్త్రి గారికి, ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. చాలా బాగుంది. ఈరోజు మొదట్లోనే శ్రీకృష్ణ శ్యామలాదేవి అన్నారు, శ్రీరామ అంటే లలిత. ఈ రెండు తత్వాలు కలిస్తేనే మన సత్యసాయి అని ఒక మాట అన్నారు. రెండు కలిపి మన సత్యసాయిని ప్రార్థన చేసుకోవాలి. సత్యసాయిని ప్రార్థిస్తే శ్యామల లలిత ఇద్దరినీ మనం ధ్యానం చేసినట్టే, కొలిచినట్లే అనే విషయం ఈ రోజు మాకు తెలిసింది. మానవుడు కర్మజీవి అన్నారు. కర్మ చేయడం అధికారం ఉంది, కానీ కర్మ ఫలితం సంచిత ఆగామ ప్రార్థ ఇవి అనుభవించాల్సిందే ప్రతి మానవుడు. తర్వాత ఇవన్నీ 13, 14, 15, 16 అంటే అన్ని దీనికి క్రియలకు నమస్కారం అన్నారు. కూర్చోవడం, నిలబడ్డం, పడుకోవడం అన్నీ ఒక గ్రూప్ గా ఉండడం, ఇవి అన్నిటికీ నమస్కారాలు. ప్రతి చర్యలోనూ మనం జ్ఞానంతో ఉండాలా, అదే నేను అనుకుంటున్నాను నా ఉద్దేశంలో. వాటికి నమస్కారం అంటే వాటికి ఆ ప్రతి చర్యకు కూడా మనం జ్ఞాన మార్గంతో వెలగాలని నేను అనుకుంటున్నాను. నిరాకార నిర్గుణ తత్వానికి పరబ్రహ్మం అన్నారు, నమస్కారం అన్నారు. సతి నుండి పూర్ణ స్థితికి అన్నారు. సతి నుండి అసత్తుకు ఇంకా లేదు, ఇంకా పూర్ణ స్థితికి వెళ్ళడమే అని బాబా గారు అన్నారు. ఆ పూర్ణ స్థితికి వెళ్ళడమే మనం చేసే ప్రయత్నాలు. 8 ఈ మంత్రాల పద్ధతిలో అది వ్యక్తి సాధన అన్నారు. ఒక వ్యక్తి సాధన చెయ్యడము, ఇది అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం అని 4 రకాల ఉపాసన అన్నారు. ఈ నాస్తికుడు అనే దానికి సర్వ నిర్వచనం ఇచ్చారు. అస్థి అంటే ఉండడం, ఉన్నది. కాబట్టి ఆ నాస్తికుడికి ఉన్నది ఏదో ఒకటి ఉన్నది అనే అర్థం. ఆ నాస్తికుడు అంటే వాడు ఉన్నది ఏదో ఒక ఉపాసన ఉంది వాడి దగ్గర అనే అర్థం అన్నారు. భక్తి, ఉపాసన, యోగం. ఒక్క మాట, నాస్తికుడు అంటే కనీసం తనని తను నమ్ముకుంటాడు కదా, తనలో భగవంతుడు ఉన్నాడు కదా. మన భగవంతుడిని నమ్మకపోయినా తనని తను నమ్ముకుంటాడు కాబట్టి, తనలో ఉన్న భగవంతుడిని నమ్ముకున్నవాడే కాబట్టి అస్థి వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు, కానీ వాడు నమ్మటల్లే. ఉన్నా నమ్మని వాడు నాస్తికుడు. చాలా అర్థం చాలా బాగుంది. అది అర్థ కామ మోక్షాలు అన్నారు. 4 ఉన్నాయి. తర్వాత ఇవి చెప్పారు. మళ్ళీ నేను నీకు సేవకుడిని అన్నారు. జ్ఞాన మార్గం, నేను నీకు సేవకుడిని. ఉపాసన, ఇష్టమైన రూపం అన్నారు. ఇవి 4. ఇవి సంపత్, ఆరోప, సమస్త, ఆలాప్య 4 మార్గాలు అన్నారు. సంపత్ అంటే ఇష్టమైన రూపము, ఒక రూపాన్ని ధ్యానించడం, ఆ రూపాన్నే మనం ఇష్టంగా చేయడం, అన్ని ఆ రూపమే ఇంకా మనకు సంపత్ అన్నారు. ఆరోప అంటే దృఢమైన విశ్వాసము, దృఢమైన స్థాయి అని అన్నారు. తీసుకున్నావా? తర్వాత సంవర్త్ అంటే భగవంతునికి మన దగ్గరగా
ఇవన్నీ కాకుండా భగవంతుడి దగ్గరగా పోతూ ఉండడం వస్తా అన్నారు. ఆలాప్య అంటే నేను భగవంతుడిలో ఐక్యం కావాలి అనే ఒక ఉద్దేశం అది అని అన్నారు. ఆలాప్య అంటే నేను భగవంతుడిని చేరాలి, కించిత్ ప్రయత్నం చేసినా నీకు సత్ఫలితాలు ఇస్తానని మన సత్యసాయినాథుడు అన్నారు. ఆఖరికి మీరు చాలా బాగుంది. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. ఆయన యొక్క చేసి చూపిస్తారు, ఆ చేసింది మనం ఆచరించడం. ఈ ధర్మం గురించి చెప్పారు, ధర్మరాజు చెప్పిన మాట అది చాలా బాగుంది. మనం ధర్మం నోటుతో చెప్పడం కాదు, మనం ఆచరించి చూపిస్తే అవతల వాళ్ళు దాన్ని ఆచరిస్తారు అన్నారు ధర్మరాజు. ఆ మాట కూడా చాలా బాగుంది మీరు చెప్పింది, మనం అందరం నేర్చుకో తగ్గది. ఈ కృష్ణుడి యొక్క యోగం అనేది వ్యాసుడికే చాలా మటుకు అర్థం కాలేదు. అర్జునుడికి ఏం అర్థం ఏంటిది కొంతవరకు అర్థమైంది కాబట్టి యుద్ధం చేశాడు. అది అర్థం చేసుకోవడము చాలా కష్టం. కృష్ణుడి యొక్క యోగం ఆ భగవద్గీత చదువుతుంటే ఏదో కొంతవరకు ఏదన్నా అర్థమయ్యి కొంచెం అన్ని మార్గాల్లో మనం ప్రయత్నం చేయొచ్చు. సాయిరామ్ అండి, నాకు ఈ రోజు అర్థమైంది చెప్పాను. సాయిరామ్. చాలా చాలా బాగుంది. సాయిరామ్. ఇంకేమైనా క్వశ్చన్స్ లేదా సాయిరామ్ అండి, డౌట్స్ అడుగుదాం అనుకున్నాను కానీ ఇప్పుడు వివరించిన వాళ్ళు డౌట్స్ క్లియర్ చేశారు సార్. తర్వాత ఒక మాట చెప్పారు సార్, నాకు బాగా హత్తుకున్న మాట ఏంటంటే, కష్టాలు రాళ్ల సంచి, దుఃఖాలు బాధలు ఇవన్నీ కూడా రాళ్ల మూట అయితే భగవానుడు దాన్ని 1000 రూపాయల నోటుగా మార్చి తేలిక చేస్తాడు అని చెప్పారు చూడండి. అది నిశ్చితంగా నిత్య సత్యం సార్. నాకు చాలా హృదయానికి హత్తుకుంది. ఒక డాక్టర్ ఎనస్థేషియా ఇస్తే పేషెంట్ ఏ విధంగా బాధపడకుండా ఉంటాడో అదే విధంగా ఈ కష్టాలు తీయడు, దాన్ని తేలిక చేస్తాడు అని చెప్పారు సార్. నిజంగా చాలా హృదయానికి హత్తుకుంది సార్. మీరు చెప్పినవన్నీ అందుకుంటున్నాయి. మాకు డౌట్స్ అయితే ఇంకా మొదట్లో చాలా చాలా డౌట్స్ వచ్చేవి, కానీ మీరే దానికి బోల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తుంటే ఇంకా మాకు డౌట్స్ ఏంటి సార్. మీరు ఇంత వివరంగా చెప్తుంటే అసలు ఆ అర్జునుడికే అర్థం కాలేదంటే ఈ రుద్రాన్ని మేము చాలా బాగా అర్థం చేసుకోవాలి సార్. ముందు ప్రతి విషయాన్ని చాలా చెవులు పెట్టి వింటుంటే కొన్ని మిస్ అయిపోతున్నాం సార్. మళ్ళీ యూట్యూబ్ లో అది వినాల్సి వస్తుంది. కానీ అద్భుతం సార్ ఇది. సాయిరామ్ అండి, ముందుగా మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చినందుకు, మా రిక్వెస్ట్ మీరు తీసుకున్నందుకు, ఎందుకంటే అప్పుడు మీరు డ్యూటీలో ఉండేవారు కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సాయిరామ్. సాయిరామ్ గురుదేవ్ మాట్లాడుతున్నారు. మీ గొంతు నొక్కలేదు కదా, మాట్లాడమని చెప్పింది మేము. సాయిరామ్ గురుదేవులకు, రుద్ర స్వరూపుల గురుదేవులకు, జ్ఞాన స్వరూపులకు, మా ఎమ్మెల్యే మా గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనములు. స్వామి, నాకు ఒక్కొక్కసారి జ్ఞాన మార్గాల గురించి ఒక్కసారి మళ్ళీ దయచేసి. జ్ఞాన మార్గాలు అని చెప్పారు 4 రాసుకున్నాను. కానీ జ్ఞాన మార్గంలో కూడా మనం ఏమనుకుంటాం, భగవంతుడికి నేను సేవకుడిని అనుకుంటాం కదా ముందు. అవును సార్. కొన్నాళ్ళు పోయినాక భగవంతుడు మనకి దగ్గర అయినప్పుడు ఆయనకి రిప్రజెంటేటివ్ అనుకుంటాం. అంటే సపోజ్ మనం హనుమంతుడే చూడండి, హనుమంతుడు మొట్టమొదటి ఏమన్నాడు, రామ సేవకుడిని నేను అన్నాడు. 100 మంది సేవకులు 100 మంది ఉంటే వాళ్ళలో ఒకరిని రిప్రజెంటేటివ్గా ఎన్నుకుని పంపిస్తారు. ఆ 100 మందిలో వీడు చాలా ఉత్తముడు, వీడు సమర్థుడు, వీడు చాచైనవాడు అనుకున్నవాడిని తన రిప్రజెంటేటివ్గా భగవంతుడు పంపించాడు. 2వ స్థాయికి వచ్చేటప్పటికి ఈ సేవకుడు కాస్త దూత అయిపోయినాడు. ఆ దూత స్థాయికి వచ్చినాక తర్వాత యుద్ధం అంతా గెలవడం అయిపోయింది. పట్టుకొచ్చేసి రామ పట్టాభిషేకం జరిగినాక అందరికీ రకరకాల ప్రజెంటేషన్స్ ఇచ్చారు. హనుమంతుడికి మాత్రం ఇచ్చేదానికి ఏమీ లేక సైలెంట్ గా ఊరుకున్నాడు. సో చిట్ట సీతాదేవి ప్రయత్నం చేసినా అది పెద్దగా ఉపయోగం కాలేదు. అప్పుడు ఏం చేశాడు, ఆయన కావిలిచ్చుకున్నాడు.
అంటే నువ్వే నేను, నేనే నువ్వు, నీకు నాకు తేడా లేదు, అది ఐక్య స్థితి అనుకోవచ్చు. సో ఇట్లా అంటే మొట్టమొదట భగవంతుడిని ముందు మనం దగ్గరికి చేరటం అనేది కనుక చేరేటట్టయితే, చేరినాక మనం ఎంత తీవ్రంగా భగవంతుని ప్రేమిస్తున్నాం అనే దాన్ని బట్టి మెట్టు మెట్టుగా మనం పైకి పోవటం అనేది జరుగుతుంది. అది మనకి తెలియకపోవచ్చు కానీ జరిగి తీరుతుంది. ఒక చెట్టుకి కనుక పువ్వు అంటి పెట్టుకుని బలంగా ఉండేటట్టయితే మెల్లిగా ఆ పువ్వు ముడుచుకుపోయినట్టు ఉంటుంది, కానీ ఆ పువ్వు మధ్యలో చిన్న పిందె వస్తుంది. ఆ పిందె చెట్టుకు కనుక అదే మాదిరిగా ఆరోగ్యంగా పట్టుకుని ఉండేటట్టయితే ఓ చిన్న కాయగా మారుతుంది, ఆ కాయ పండుగా మారుతుంది. ఇవన్నీ పువ్వు పిందెగాను, కాయగాను, పండుగాను మారినట్టుగా భగవంతుడిని కనుక మనం అంటిపెట్టుకుని ఆ నామమే గట్టిగా పట్టుకుని దానే కనుక మనం సాధన చేస్తూ ఉండేటట్టయితే మెల్లిమెల్లిగా మన స్థాయి భేదాల్ని మార్చుకుంటూ ఆయన తనతో పాటు వెంట తీసుకుపోతాడు. వెంట తీసుకుపోయేదానికే వచ్చిన అవతారం కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ మనం వదిలిపెట్టడు. ఆ నమ్మకంతో ఆయన గట్టిగా పట్టుకోవడమే మనం చేయవలసింది. అట్లా అర్థం చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుదేవుల పాద ధన్యవాదాలు తండ్రి. గురుదేవుల పాద నమస్కారం తండ్రి. ధన్యవాదాలు. శంకర్ సరస్వతి గారు, సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. శాస్త్రి గారు, మీరు చెప్పిన ప్రసంగం అద్భుతం. ఇంక అందులో ప్రశ్నలు ఏమి ఉండవండి. ఏదన్నా అనుమానం వస్తుంది దాంట్లో వెంటనే మీరు నివృత్తి చేసేస్తున్నారు అనమాట, అడగాలనుకున్న దానికి. తర్వాత గట్టుపల్లి రాజమ్మ గారు మాత్రం చాలా అద్భుతంగా ఫాలో అయ్యి ప్రతిదీ కూడా చక్కగా రివ్యూ చేస్తున్నారండి. ఆవిడకి నిజంగా నా అభినందనలు. చాలా చక్కగా చెప్తున్నారు ఆవిడ. చాలా చాలా చక్కగా ఉంది. సోమవారానికి మార్చారు, అది చాలా అభిలషణీయమైనటువంటి విషయమేనండి. అన్ని చాలా అర్థమైంది. ఇంకా నాకు ఇంకా డౌట్స్ ఏమీ లేవండి. సాయిరామ్. సాయిరామ్ శాస్త్రి గారు ఒక్క మాట చెప్పాలనిపించింది. పిల్లల స్థాయిలో భగవంతుని ఎడల నమ్మకం కుదిర్చడానికి చెట్టును అంటి పెట్టుకున్న మొగ్గ క్రమంగా పువ్వుగా మారి, పిండిగా మారి, పండుగా మారి 10 మందికి ఉపయోగపడటానికి ఎలా జరుగుతుందో మనం చిన్నప్పటి నుంచే భగవంతుని కనుక నమ్ముకున్నట్లయితే ఆ విధమైనటువంటి ఉన్నత స్థితికి కూడా వెళ్ళొచ్చు అనేటువంటి మాటని పిల్లల్లో అవగాహనకి మాత్రం చాలా మంచి వాక్యం చెప్పారు సాయిరామ్. చాలా బాగుంది. అందుకంటే రెడ్డి అడిగాడు కదా, అందుకోసం నేను ఆ మాట చెప్పాను. వారికి కూడా ధన్యవాదాలు. మంచి ప్రశ్న వేశారు, మంచి సమాధానం తెప్పించారు సాయిరామ్. చాలా ధన్యవాదాలు తండ్రి. చాలా చాలా ధన్యవాదాలు. అంటే ఆ పువ్వు రాలిపోకుండా ఉండాలి, బలంగా ఉండాలి, చెట్టుకు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అది. మన బాల వికాసకు వచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా ఆ వికసన కంటిన్యూ అయ్యేటట్టయితే అది ముడుచుకుపోయినట్టున్నా ముడుచుకుపోవటం కాదు, నెక్స్ట్ స్టేజ్కి పోతున్నట్టు. సాయిరామ్ శాస్త్రి గారు, సాయిరామ్. కొంచెం జర్నీలో ఉండటం వల్ల విశ్లేషణ చేయలేకపోతున్నాను. మా బదులు గారు కీలకమైనటువంటి విషయాలు బాగా చెప్పారు. చాలా సంతోషం. ఇవాళ ఎల్ఎస్పి గారు, రాజమ్మ గారు, జిఎల్ఎస్ గారు, ఈశ్వర్ రెడ్డి గారు వీరు చెప్పినటువంటి అనుమానాల్లో మరికొన్ని అంశాలు, మరికొన్ని విశేషాలు ఇవాళ ప్రముఖంగా మీరు చెప్పినందుకు మా ఏఎస్పి తరఫున, మా అధినేత దంపతుల తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సాయిరామ్ సార్. సాయిరామ్. నెక్స్ట్ మండే కలుసుకుందాం. అందరికీ నమస్కారం. సాయిరామ్.